వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వడగళ్ల వాన రైతుల నోట్లే మట్టి కురిపించిందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వడగళ్ల వానకు రైతులు వరి పంట అంతా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, దర్పల్లి మండలాలతో పాటు నవిపేట, బోధన్ మండలాల్లో కూడా భారీగా వడగళ్ల వర్షం కురిసింది. వడగళ్ల వర్షానికి ఎకరాల కొద్దీ పంటల్లోకి వరి వేసిన వరి పంట కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, వరి మొత్తం కోతకొచ్చే దశలో ఉన్న వరి మొత్తం పూర్తిగా వడ్లని రాలిపోయి కింద పడిన పరిస్థితి. దీనికి చూసుకోవచ్చు, పూర్తిగా దీనికి ఎలాంటి వడ్లు గింజలు లేని పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా భారీగా వర్షాలు కురుస్తాయని చెప్పి ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినప్పటికీ కూడా రైతుల పంట పూర్తిగా చేతికొచ్చిన పరిస్థితుల్లో పూర్తిగా వడగళ్ల వాన కురిసి రైతులు అకాల వర్షానికి నష్టపోయిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో సుమారు 8 నుంచి 10,000 ఎకరాల్లో వడగళ్ల వానకు రైతులు పంటలు వరి పంట నష్టపోయినట్లు తెలుస్తుంది. మన నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే దర్పల్లి మండలం వాడి గ్రామ సమీపంలో ఉన్నాం. రైతులు ఇక్కడ అత్యధికంగా వరి పంటను వేస్తారు. 2 పంటలకు కూడా వరిని పండించే ఈ ప్రాంతంలో రైతులు తమ వేసిన పంట కూడా పూర్తిగా నష్టపోతున్నాం, పూర్తి చేతికొచ్చిన పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పి రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇక్కడ ఒక రైతు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, మీరు ఎన్ని ఎకరాలు వేశారు వరి, ఏంది పరిస్థితి? స్వామి, ఎకరం వేసాం ఇక్కడ. అయితే నీళ్ళు బంద్ చేసినాము, మొత్తం అయిపోయింది పొలం. దాని గురించి రాళ్ళ వాన పడి మొత్తం అడ్లన్నీ రాలిపోయి నేలమట్టం అయినాయి. అందు గురించి మాకు చాలా నష్టం జరిగింది. అందు గురించి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. ఒక ఎకరం వరి వేసిన ఒక ఎకరం నాటేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉండే? స్వామి, ఖర్చు అంటే 30,000 దాకా వచ్చింది. ఒక 60-70,000 దాకా వచ్చే ఖర్చు ఆదాయం ఉండే. దాని గురించి 20-30,000 ఖర్చు అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడు ఎంత నష్టం జరిగిందంటావు? నష్టం అంటే 40-50,000 దాకా జరిగినట్టు. ఇక్కడ మరో రైతు ఉన్నారు. నువ్వు ఎన్ని ఎకరాలు వరి వేస్తావు, ఏంది పరిస్థితి నీ వరి పరిస్థితి? నేను 2 ఎకరాలు వేసినా సార్. మాస్టర్ సేమ్ ఇదే ప్రాబ్లం, మొత్తం నేల పడిపోయింది అంతే. ఒక ఎకరానికి 20,000 ఖర్చు 30 దాకా వస్తుంది, వచ్చే ఆదాయం 60,000 దాకా వస్తుంది. కానీ అవి వీకినాయి ఇప్పుడు అంతే. అంటే ఇప్పుడు వడ్లాన్ని చేతికొచ్చిన వడ్లాన్ని కింద పడిన పరిస్థితి ఉందా? ఏంది అసలు వడ్లు చేతికి వస్తాయి? రావు ఏం చేయలేము, అయిపోయింది. దెబ్బ ముత్తుకుంటు తప్ప ఏం చేస్తాం. ఇక్కడ మరో రైతు ఉన్నారు. అసలు పూర్తిగా వరి పంటలు చేతికొచ్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా తడి ఆరబెట్టి కోతకొచ్చిన దశలో ఉన్న వరి పంట అకాల వర్షానికి, రాళ్ల వర్షానికి పూర్తిగా వరి అంతా నష్టపోయింది. అడ్లని కింద పడి ఈ వడ్లు ఏమైనా చేతికి వస్తాయా? రావు సార్. ప్రస్తుతానికంటే రాత్రి పడ్డ వరగాళ్లకు మరి చాలా రైతులు మరి కోల్పోయింది. ఎకరాల కనీసం ఒక 100 ఎకరాల వరకు మరి ఈ ఏరియాలో 10 ఎకరాల వరకు 10,000 ఎకరాల వరకు మరి సిరికొండ దర్పల్లి గ్రామము, దర్పల్లి మండలము మరి వాడి గ్రామంలో మరి వడగళ్ల వర్షం పడి నైట్ అంతా మరి రైతులు 5 నెలలు కష్టపడి ఈ పంట వేసారు. మరి చేతికొచ్చే వరకు మరి రాత్రి సడన్గా మరి వర్షము, మరి గవర్నమెంట్ చెప్పింది 3 దినాల వర్షాలు ఉన్నాయని. మరి నిన్న సాయంత్రం మరి వడగళ్ల వర్షం వలన మరి చేతికొచ్చిన పంట నేలరైపోయింది. మరి ప్రస్తుతము మేము గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం ఏమన్నాగా, మరి మాకు వచ్చిన మరి పెట్టుబడి ఎకరానికి 30,000 అవుతుంది. కావున దీనికి మరి మాకు కావాల్సిన నష్టపరిహారం కట్టారని మరి గవర్నమెంట్కి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి రైతులు చాలా మరి కొంతమంది అయితే ఏడుస్తున్నారు, పొలాల మరి ఏడ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి మేము ప్రస్తుతం చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, రైతులైతే తమ పంట కోతకొచ్చిన పంట కూడా పూర్తిగా గింజలు లేకుండా కింద పడిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఏదైతే దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదని చందంగా గతంలో రైతుల పరిస్థితి ఉంది. ఈసారి దేవుడే రైతుల పంటలను కూడా నష్టపరిచిన పరిస్థితి. వడగళ్ల వాన, అకాల వర్షం ఏదైతే యాసంగి పంటను పూర్తిగా కలిసివేస్తుంది. ఈ యాసంగి పంట పండించే రైతులందరికీ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అకాల వర్షాల వల్ల తమ పంటలు కాపాడుకునే విధంగా ఎన్నో కష్ట నష్టాలు ఓరుస్తారు రైతులు. అయినప్పటికీ కూడా ఆ కష్ట నష్టాలు ఎంత పడ్డప్పటికీ కూడా రైతులకు లాభం లేకుండా పోతుంది. ఇదే కోణంలో జిల్లా వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా పంటలు ఎండుతున్న పరిస్థితి, ఏదైతే వడగళ్ల వానకు పంటలని కూడా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా రైతులు తమ ఏదైతే చేతికొచ్చిన యాసంగి వరి పంట పూర్తిగా నేలపాయాలైంది. వడగళ్ల వానతో రాళ్ళు కొట్టి మొత్తం వడ్లని కూడా భూమి పాలయ్యే. మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఇకనైనా ఏదైతే మేము ఎకరానికి 30,000 నుంచి 40,000 రూపాయల పెట్టుబడి అవుతుంది, ఈ పెట్టుబడిని పూర్తి స్థాయిలో మాకు రాకుండా పోయింది. మరోవైపు ఏదైతే లాభం వస్తా అనుకున్నా ఆ లాభాలు కూడా లేకుండా పోయాయి. పూర్తిగా ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి ఈ ప్రాంత రైతులైతే కోరుతున్న
పరిస్థితి. యాసంగి వరి పంట వేశారు రైతులు, ఆరుంగాలాలు చేతికొచ్చిన పంట వడగళ్లతో నష్టపోయింది. ఇక్కడ రైతులైతే ఆందోళన చేస్తున్నారు. ఒక రైతు అయితే తమకు వేసిన 12 ఎకరాలు పూర్తిగా నేలపాలైంది అంటున్నారు. ఇక్కడ రైతు ఉన్నారు, పూర్తిగా అసలు తన పంట చేతికొచ్చే దశలో మొత్తం కూడా వడగళ్ల వానకు నేలపాలైన రైతు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎన్ని ఎకరాలు వేసావు, ఏంది పరిస్థితి? నేను 12 ఎకరాలు వేసినాను. నిన్న సాయంత్రం 5 గంటలకు వచ్చిన వర్షం సుమారు 1 గంట సేపు మొత్తం రాళ్లతో కూడిన వర్షం పడింది. దాంతో బీభత్సంగా వరి మీద వడ్లు లేకుండా కిందికి నేల రాలినాయి. దీన్ని చూసి గవర్నమెంట్ మాకు ఏమైనా సాయం చేయగలరని కోరుతున్నాం. అంటే మీరు ప్రతి సంవత్సరము వడగళ్ల వానతో ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా వడగళ్ల వాన పడుతుంది, ఈసారి కూడా మీ ప్రాంతంలో వడగళ్ల వాన మీకు చేతికొచ్చిన పంట నష్టపోయిన పరిస్థితి? మా ఏరియాలో ఇప్పుడే ఫస్ట్ టైంకి వచ్చింది, ఎప్పుడు కూడా రాలేదు. ఎప్పుడు వచ్చినా చిన్నగా మక్కిత్తులంతనో ఎంతనో వస్తుండే, పంట నష్టం ఏం జరగలేదు. ఈసారి పంట నష్టం ఎక్కువగా జరిగింది. అంటే 12 ఎకరాలు వేసినావు, ఎంత ఆదాయం వస్తుండే, ఎంత నష్టం జరిగింది? మినిమం సుమారు ఎకరానికి 80,000 వస్తుండే. అటువంటిది ఇప్పుడు మొత్తం నేల రాలింది, గింజ కోయడానికి కూడా అవసరం లేదు, ఆ విధంగా అయిపోయింది. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నావు, అసలు ఏం కావాలనుకో? 12 ఎకరాలు అంటే సుమారు ఒక ఎకరానికి 80,000 రూపాయలు అంటే సుమారు 11-12 మాకు ఖర్చులు పోను మిగతా ఒక 50,000 నికరంగా మిగులుతుండే. ఆ విధంగా దయచేసి ఆ లెక్కలను పరిగణనలకు తీసుకొని ఎంత ఇస్తారో ఇక. మీరు కన్నీరు మున్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే మీ పంట వేసిన పంట చేతికొచ్చిన పంట పూర్తిగా నష్టపోయిందని చెప్పి కన్నీరు మున్నీరు పెడుతుంది? అవును, కష్టం చేసి వరిని పారిచ్చి చేసినాం కదా. అంటే మీరు చిన్న పిల్లలను చాకినట్లు ఈ పంట చేతికి వచ్చేదాకా మీరు ఆలోచనతో మా పంట చేతికి వస్తుందనే ఆలోచన? ఆ విధంగానే చిన్నపిల్లలని చాకినట్టు చాకినాం కదా, అందుకే పోయినాయి వాళ్ళు, అందుకే ఏడుపు వస్తుంది. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? సుమారుగా ఒక 50,000 ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇక్కడ వ్యవసాయ అధికారులు కూడా ఉన్నారు. పూర్తిగా ఏదైతే నష్టపోయిన పంటలను ఏదైతే అంచనా వేసేందుకు గ్రామాల్లో తిరుగుతున్న పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాడి గ్రామంలో ఉన్నాం మనం. వాడి గ్రామంలో రైతు పంటలను అయితే చూస్తున్నారు అధికారి. చెప్పండి, ఈ గ్రామంలో మీరు ఏమేమి చూసారు, ఏం జరిగింది? నమస్తే అండి. నిన్న సాయంత్రం మన దర్పల్లి మండలంలో కురిసిన వర్షానికి, వడగల వర్షంకి వాడి, హొన్నాజిపేట్, మద్దుల్తాండా, దర్పల్లి, సీతాపేట్ ఈ గ్రామాలలో రెవెన్యూ గ్రామాలు వచ్చేసి దర్పల్లి మరియు హొన్నాజిపేట్ ఈ 2 గ్రామాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన వరి పంట అనేది దెబ్బతినడం జరిగింది. ఈ వర్షంతో, వడగల వర్షంతో దెబ్బతిన్న పంట పొలాలను మేము ఉదయమే 7 గంటల నుండి ఫీల్డ్కి వచ్చి క్షేత్ర పరిశీలన చేయడం జరుగుతున్నది. ప్రతి సర్వే నెంబర్ వారీగా రైతు వారీగా పంట పొలాలను సందర్శించి నష్టపోయిన రైతులను గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధంగా రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి మేము సబ్మిట్ చేస్తాం. అంటే మీకు పై అధికారులు మీకు ఆదేశాలు జారీ చేస్తారు, ఎలా అంటే పంట ఎంత నష్టపోయింది, ఎలా నష్టపోయింది అనేది మీకు అంచనా ఉంటుంది. అసలు మీరు ఎలా దీన్ని అంచనా బేరీ చేస్తున్నారు? ప్రకృతి వైపరీత్యాలతోటి పంట నష్టం జరిగినప్పుడు ప్రతిసారి కూడా వ్యవసాయ అధికారులు అనేది వెంటనే మేము సర్వే చేసి 48 గంటల లోపల గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. కాబట్టి మేము వితిన్ 24 అవర్స్లో మా జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేసి కమిషనర్ గారికి మేము రిపోర్టు నివేదించడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ మేము ఇప్పుడు తయారు చేసి ఈరోజు 3 గంటల లోపల గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ గ్రామంలో చాలా మంది రైతులు ఒక గింజ కూడా ఈ వరికి ధాన్యానికి లేకుండా కింద పడిన పరిస్థితి, మీరు ఎలా అంచనా వేస్తారు? అంటే మొత్తం రాలిపోయిందని వేస్తారా ఎలా? సుమారుగా మన దగ్గర ఉన్న అంటే బిలో 33%, ఎబో 33% అనే 2 పారామీటర్స్ తీసుకొని చూస్తాము. ఉన్న దిగుబడి ఎంత వస్తుంది, మనకు ఉన్న పంటలు అనేది అంచనా వేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా మేము ఇప్పుడు సందర్శించిన పొలాలలో 40-50% కొన్ని పొలాలు ఉన్నాయి, కొన్ని పొలాలు 70% వరకు కూడా రాలిపోయిన పొలాలు ఉన్నాయి. వాటిని ఎలా అంచనా వేసి మీరు పంపిస్తారు? రిపోర్ట్ అనేది మేము దిగుబడి అనేది ఎంత వస్తుందో అంచనా వేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు, పూర్తిగా వారిని అడిగే పరిస్థితి తెలుసుకున్నాం. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు, ఏంది పరిస్థితి? నేను 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాలకు మొత్తం 0% అయిపోయింది, ఏం లేదు వరికి ధాన్యం మొత్తం నీలమట్టం అయిపోయింది. అంటే ఇప్పుడు నీకు ఎకరాన ఎంత ఆదాయం వస్తుండే, ఏం జరిగింది? ఎకరాన 70,000-80,000 వస్తుంది నాకు ఆదాయం. అలాంటిది ఇప్పుడు ఒక 10,000 కూడా వచ్చేటట్లేదు నాకు. దాన్ని ఇడిసబెట్టి కోయడం ఏం లేదు, బలరాకి ఇడిసబెట్టడం అంతే. దాన్ని పశువుల మేత కోసం అంతే, ఏం రావు, కిత్తు కూడా లేదు. మొత్తానికి చూసుకోవచ్చు, రైతులైతే తమ పంట చేను పూర్తిగా నష్టపోయింది. మాకు ప్రభుత్వం సుమారు ఒక ఎకరానికి మాకు 80,000 రూపాయలు ఆదాయం వస్తుండే, పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా నష్టపోయింది. ఒక ఎకరానికి 50,000 రూపాయలైనా మాకు నష్టపరిహారం చెల్లించాలని రైతులైతే కన్నీరు మున్నీరు పెడుతున్నారు. చిన్న పిల్లని సాకినట్లు మేము ఇక్కడ పంట పొలాలను చూసుకున్నాం. అకాల వర్షం, వడగళ్ల వాన మమ్మల్ని నట్టేట ముంచింది. ప్రకృతి వైపరీత్యాలు మా గ్రామం మీదనే, మా మీదనే చూపాయి. అసలు ఒకవైపు దేవుడు కరుణిస్తాడు అనుకుంటే ఆ దేవుడు ప్రకృతి రూపంలో
మమ్మల్ని నాశనం చేసి పోయాడని చెప్పి రైతు కన్నీరు మున్నీరు పెడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. ఒక రైతుకు సుమారు ఒక ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయల ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు కూడా పూర్తిగా నష్టపోతుంది. లాభం ఎటు దేవుడేరు కానీ నష్టం ఏదో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాకుండా పోతున్న పరిస్థితుల్లో మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకుంటేనే మేము గట్టెక్తాం, లేదంటే మాకు ఊరే శరణ్యం అని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. దర్పల్లి మండలం వాడి గ్రామంలో రైతులు వరి పంట నష్టపోయారు. అకాల వర్షం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బీభత్సం సృష్టించిన నేపథ్యంలో చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలైంది. ఇక్కడ రైతులు ఉన్నారు, పూర్తిగా వాళ్ళు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఏంది మీ వరి పంట పరిస్థితి? సార్ మొత్తం 9 ఎకరాలు వేసిన. మొన్నటికే నీళ్లు మగ్గిన, తడి మగ్గిన, అంతా కోతకు వస్తుంది. వారం రోజులు అయితే మిషన్ పెడతా అని అనుకున్నా. మొత్తం ఈ వడగండ్ల వర్షం పడి మొత్తం ఏం లేకుండా రాలిపోయింది. ఇదాన్ని ఇంకా పచ్చగా ఉన్నది కానీ మా పొలం అంతా ఇక్కడ కింద అదంతా ఎర్రగా కనిపించేది అంతా మనదే సార్. రేపు ఈరోజు కోద్దామని మిషన్ కోసం కూడా తిరిగిన. నిన్న మిషన్ దొరికిన 1 ఎకరంన్నరనే చేతికి వచ్చేది, మిషన్ దొరకలే. అట్లా అయిపోయి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి సార్. బాగా ఈ వ్యవసాయం చేసే వాళ్ళు కూలి పని చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అంత గింజ లేకుండా రాలిపోయింది కదా, గింజ లేకుండా. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా మాకు ఆదుకోవాలి, ఎవరైనా రాజకీయ నాయకులైనా మాకు ఇది చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంటే మీ 9 ఎకరాలు వేసి 9.5 ఎకరాలకి దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. అవి కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టినాం, అవి పోయినాయి. వచ్చే లాభం పోయింది, అంత వేస్ట్. అప్పులు కట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి సార్? మహిళ ఉన్నారు, వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీరు వరి పొలం వేశారు, చేతికొచ్చిన పంట పూర్తిగా నష్టపోయింది, అసలు ఏం జరిగింది, ఏమనుకుంటున్నారు? ఎందుకు రాళ్ళ వర్షం పడి అంతా పోయింది సార్. ఏం చెప్తాం, ఉన్నది ఇది, మేము చేసేదే వ్యవసాయం పని, దానివల్ల మొత్తం నష్టపోయినాం. మరి గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తా అంటే పూర్తిగా గింజ కూడా రాకుంటుంది ఏంది సార్? చూస్తురు కదా మీరు, ఏం లేదు. మేము చేసేది దీని మీద, వ్యవసాయం మీదనే బతుకుతాం. ఇది తప్ప మీకు వేరే తెలియదు? ఏం తెలియదు. మరి అలాంటప్పుడు దేవుడు కూడా కరుణించకపోయి మిమ్మల్ని? ఏం చేద్దాం మరి, ఇక దేవుడు నష్టం చేసి అనుకుందామా, ఏం చేద్దాం అనుకుందాం. ఓకే, ప్రకృతి వైపరీత్యాల వల్ల పూర్తిగా పంటలన్నీ నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి, సిరికొండ, నవిపేట ప్రాంతాల్లో భారీగా వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వాన వల్ల పూర్తిగా రైతులందరూ కూడా తమ పంట చేతికొచ్చే పంట కూడా పూర్తిగా నేలపాలైంది. ఆ వడగళ్ల వాన బీభత్సం సృష్టించిన నేపథ్యంలో రాళ్ళు అత్యధికంగా పడడం, మా వ్యవసాయ భూముల్లో ఉన్న వరి పంట పూర్తిగా నాశనమైంది. మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల మేము నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఇకనైనా ఈ వడగళ్ల వానకు నష్టపోయిన రైతులు కన్నీరు మున్నీరు పెడుతున్న పరిస్థితి నెలకొంది. వారిని ప్రభుత్వాలు ఆదుకుంటేనే మేము బాగుపడతాం, లేకంటే మాకు ఊరే శరణ్యం అనే చందంగా పడింది. మాకు వ్యవసాయం తప్ప వేరే పని రాదు కాబట్టి ఖచ్చితంగా నష్టం వచ్చినా కష్టం వచ్చినా మేము వ్యవసాయమే చేయాలి కాబట్టి మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.